హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మీరు thumbnail లో చూసిన మల్టీపర్పస్ సిరీస్ ల్యాంప్ ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్ ఇవి మీరు చూడొచ్చు. ఒక హోల్డరు, అలానే రెండు 2-pin టాప్స్, అలానే 2-pin సాకెట్స్ ఇవి మీరు చూడొచ్చు. మేల్ ఫీమేల్ ఈ విధంగా అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటిని ఏ విధంగా యూజ్ చేస్తాం ఏంది అనేది మొత్తం కనెక్షన్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. ఫ్రెండ్స్, ఆ ప్రెజెంట్ అయితే మనకు కావాల్సినవి వీటిని కనెక్షన్ చేద్దానికి వైర్లు అయితే కావాల్సి ఉండే. దగ్గర మనకు ఒక 5 వైర్ ముక్కలు అయితే పడతాయి. ఎక్స్ట్రా ఒక 2 అయితే కట్ చేసుకుందాం. ఓకే, మినిమం సైజు ఇంత బార్ ఉండాలనేది ఏం లేదు. నార్మల్గా మీరు ఎంత అయినా కట్ చేసుకోవచ్చు. క్యారీ చేద్దానికి పెద్దగంటే పెద్దగా క్యారీ చేయొచ్చు, చిన్నగంటే చిన్నగా క్యారీ చేసుకున్నానికి మీకు అనువైన రీతిలో కట్ చేసుకోండి. మనమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్క్రీన్లో పట్టే విధంగా అయితే ఇక్కడ నేను వైర్లు అయితే కటింగ్ అయితే చేసుకున్నా. ఎందుకంటే ఎక్కువ పెద్దగా వైర్లు లెంత్ పెడితే ఇవి దీంట్లో కనపడవు అనేసి. ఓకే, అన్ని కూడాను ఈ విధంగా ఇన్సులేషన్ అయితే మనం తీసుకుంటున్నాం, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎక్కువ లెంత్ అనిపిస్తే కొంచెం మీరు స్పీడ్లో పెట్టుకొని అయితే చూడండి. 2.5 కానీ 5xలో కానీ పెట్టుకొని అయితే చూడండి. ఓకే, మొత్తం వైర్ ముక్కలు అయితే మనం కట్ చేసుకోవడం అయితే జరిగింది. అలానే ఇన్సులేషన్ కూడా తీసుకున్నాం. వీటిని ఏ విధంగా మనం కనెక్షన్ చేయాలనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మొదటిగా మనం హోల్డర్ అయితే కనెక్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. హోల్డర్ కాంచెల్లి మనం సిరీస్లో ఈ వైర్లను అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వాటికి మళ్ళా మనం పవర్ ఇచ్చినప్పుడు కూడా లైట్ వెలిగే విధంగా కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఎలానో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ ఈ పద్ధతి కాకుండా మనం సిరీస్ బోర్డు ఏ విధంగా తయారు చేయాలనేది కూడా ఒక 2 వీడియోస్ అయితే చేసిన. అవి మన ఛానల్లో ఉంటే చూడండి. పైన ఐకార్డులు ఎండ్ స్క్రీన్లో కూడా వదిలేస్తా, చూడండి. ఇది అనేది మనకి బోర్డు గిట్లా ఏం అవసరం లేకుండా మనం సింపుల్గా క్యారీ చేయొచ్చు, జేబులో పెట్టుకొని అనే విధంగా ఇవైతే తయారు చేయడం అయితే జరిగింది. అలానే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 వైర్లను వచ్చేసి ఒక వైరు 2-pin సాకెట్కి, అలానే ఒక వైరు 2-pin మేల్ ప్లగ్కి ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మేల్ ఫీమేల్కి. ఓకే, దీనికి ఒక వైర్ని అయితే కనెక్షన్ అయితే చేసేద్దాం మనం. ఇంకో వైర్కి ఇంకొక మేల్ పాయింట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హోల్డర్ నుంచి వచ్చిన రెండు అయితే ఇవ్వకూడదు. మనకి ఇక్కడనే సిరీస్ అనేది చెక్ చేసుకోవడానికి ఒక 2 వైర్స్ అయితే వస్తాయి అన్నమాట, మీరు చూడొచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఈ 2-pin టాప్ అనేది క్లోజ్ అయితే అయిపోయింది. మనకి బయటికి ఒక 2 వైర్లు అయితే వచ్చినాయి, మీరు చూడొచ్చు. ఇవి 2 కూడాను ఒక సర్క్యూట్ని చెక్ చేద్దానికి అయితే మనకి యూజ్ అయితే అని చెప్పేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరు కూడా చెక్ చేసే పద్ధతి అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. నార్మల్గా బయటికి ఎక్కడైనా చెక్ చేద్దానికి వెళ్ళినప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటివి అయితే తీసుకొని పోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం చెకింగ్ అయితే చేసుకున్నానికి 2 ప్రోబ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఒకసారి మీకైతే చెకింగ్ చేసి చూపెడతా. మనందరం వాడేది ఈ విధంగా ఉంటుంది అనేసి. ఈ బోర్డు గురించి వెళ్ళి ఇందాక చెప్పిన పైన ఐకార్డులు ఎండ్ స్క్రీన్లు ఉంటాయి, చూసేయండి. ఇప్పుడైతే మీకు దీంతో ఏ విధంగా చెకింగ్ చేస్తాం అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ మేల్ 2-pin టాప్ అనేది 3-pin సాకెట్స్లో అయితే మనం పెట్టేసేసినాం. ఇప్పుడు ఇవి 2 వైర్లు ఆన్ చేయగానే మనకి లైట్ అయితే వెలుగుతుంది, మీరు చూడొచ్చు. మనకి ఇక్కడ సిరీస్ అనేది చెక్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే, మనకి 2 వైర్ల గుండా పవర్ అనేది వెళ్ళడం ద్వారా మనకి ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. ఎక్కడైనా ఒక పాయింట్ అనేది కట్ అయిపోయినట్లయితే మనకి లైట్ అయితే వెలగదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్
కెపాసిటర్ అనేది వర్క్ చేస్తుంది కాబట్టి వెలిగింది. అలానే ఫ్యాన్ కెపాసిటర్ ఖరాబ్ అయినట్లయితే మనకి వెలగదని చెప్పేసుకోవచ్చు. ఓకే, అందరు వాడేదైతే ఇక్కడ దాకా ఇది మీకు తెలుసు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఏ విధంగా చేస్తాం అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ఫీమేల్ 2 పిన్ ప్లగ్ అయితే తీసుకున్నాం. దీనికి హోల్డర్ నుంచి వచ్చిన ఒక వైరు, అలానే 2 పిన్ మేల్ ప్లగ్ నుంచి వచ్చిన ఒక వైర్ అయితే కనెక్షన్ అయితే చేసేద్దాం. ఓకే, కనెక్షన్ చేసేసి ఫీమేల్ ప్లగ్లో అయితే పెట్టేసేసి క్లోజ్ అయితే చేసేద్దాం. ఓకే, ఇక్కడతో అయితే ఈ సర్క్యూట్ అయితే మనం మొత్తం కంప్లీట్ చేసినామని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా మనం మెయిన్ ఫేస్, న్యూట్రల్, అలానే సిరీస్ ల్యాంప్ కూడా మనం చెకింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసేమో మనం 2 పిన్ మేల్ ప్లగ్, ఎక్స్ట్రా ఇంకొకటి. వీటికి ఒక వైర్ అయితే మనం కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకటే వైరు అటు ఎండింగ్ ఇటు ఎండింగ్ అనేది ఈ 2 పిన్ మేల్ ప్లగ్కి అయితే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఎందుకంటే 2 వైర్లని మనం కలిపే విధంగా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మనం ఈ విధంగా పెట్టగానే ఈ 2 వైర్లను అయితే కలుపుతుంది అనమాట. వీటితోటి మనకి ఫేసు, న్యూట్రల్ చెకింగ్ చేసుకోవచ్చు. అలానే సిరీస్ ల్యాంప్ కూడా చెకింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ 2 పిన్ ఫీమేల్ ప్లగ్. దీనికి కూడా యాస్టీజ్గా ఇందాకలా మనం 2 పిన్ మేల్ ప్లగ్కి ఏ విధంగా ఇచ్చినామో దీనికి కూడా సేమ్ అదే విధంగా కనెక్షన్ అయితే చేసేద్దాం. ఒకటే వైరు ఆ చివరి ఎండింగ్ ఈ చివరి ఎండింగ్ అయితే సాకెట్స్కి అయితే కలిపేసేద్దాం 2 పిన్స్కి. ఓకే, దీన్ని కూడా క్లోజ్ అయితే చేసేద్దాం. ఓకే, ఇంతవరకు అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండే కాకుండా మనం ఇంకొక మేల్ 2 పిన్ ప్లగ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది ఎందుకంటే మన టెస్టింగ్ లీడ్ల కోసం అనేసి, టెస్టింగ్ ప్రోబ్స్ ఒక 2 వైర్లు మనం మన హ్యాండ్స్ తోటి చెకింగ్ చేసుకోవడం కోసం అనేసి మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో పట్టే విధంగా ఒక 2 చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నా, మీరు చూడొచ్చు. చాలా పొడుగు పెట్టినట్లయితే ఈ స్క్రీన్ దాటి వెళ్ళిపోయి మీకు కాంటాక్ట్ అయితే సరిగ్గా ఉండదు అనమాట. అందుకని మీకు కనపడే విధంగా మంచిగా చేద్దామనే ఉద్దేశం మీద చిన్న వైర్లు అయితే కట్ చేసిన. ఈ 2 వైర్లు కూడాను మేల్ 2 పిన్ ప్లగ్కి అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం అన్నమాట. సేమ్ ఇది కూడా క్లోజ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, కనెక్షన్స్ అయితే మొత్తం అయిపోయినాయి. మీరు చూడొచ్చు ఈ సిరీస్ ల్యాంపు ఏ విధంగా తయారు చేసినాం అనేసి. దీంట్లో మనకి సిరీస్ చెకింగ్ చేయొచ్చు, అలానే మెయిన్ ఫేస్, న్యూట్రల్ బోర్డులో రాకున్నా కానీ దీని ద్వారా ఎలా చెక్ చేయాలి, ఏంది ప్రాసెస్, ఇవి 2 ఎందుకు అనేది మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ రేపటి వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం.
దీని యొక్క చెకింగ్, దీన్ని బట్టి మన సిరీస్ ఇవన్నీ కూడాను ఏ విధంగా చెక్ చేస్తాం ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తా. అంతవరకు అయితే వెయిట్ చేయండి. పార్ట్ 2లో దీని కనెక్షన్స్ అలానే ఇవైతే కనెక్షన్ చేసినాం, ఇవి ఎందుకు చేసినాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తా. ఇది టెస్టింగ్ చేసేటప్పుడు ఇవైతే తప్పకుండా యూజ్ అవడం అయితే జరుగుతుంది. దీని యొక్క ప్రాసెస్ అంతా కూడా చెకింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో అయితే ఇంతవరకే. అలానే ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు చేసేది మనం ఇంతకు ముందుకు ఈ సిరీస్ బోర్డు ఏ విధంగా తయారు చేసినాం ఏంది అనేది ఒక వీడియో అయితే చేసిన, అది పైన ఐకార్డ్ లింక్ స్క్రీన్ ఉంటుంది, అది చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతవరకే. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.